హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న మహిళలకు 2500 రూపాయలు విడుదల చేయబోతున్నారు. ఈ పథకానికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇక అసలు విషయానికి వస్తే, మహిళల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలు అమలు చేస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం 500 రూపాయలకే, గ్యాస్ సిలిండరు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, డోక్రా మహిళలకు లోన్లు, కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి వంటి పథకాలతో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కానీ ఇంట్లోనే ఉండి బయటకు వెళ్ళి పని చేయలేని మహిళలకు ఏం ఉపయోగం అనే ప్రశ్నకు సమాధానమే ఈ మహాలక్ష్మి పథకం. ఇంటి అవసరాల కోసం కరెంటు బిల్లులు, నిత్యావసర ఖర్చులకు భర్తపై మాత్రమే ఆధారపడకుండా మహిళలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పథకం గురించి పంచాయతీ ఎన్నికల ముందు చెప్పిన అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఇప్పుడు అంటే ఈ ఫిబ్రవరిలో జరిగే క్యాబినెట్ మీటింగ్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంటే ఈ ఫిబ్రవరి 28వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన ప్రకటిస్తారు. లేదంటే కనుక వచ్చే నెలలో కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. అందుకే మహిళలందరూ ఇప్పటి నుంచే అవసరమైన డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, కుల సర్టిఫికెటు, ఆదాయ సర్టిఫికెటు తప్పనిసరిగా ఉండాలి. కొత్త రేషన్ కార్డులు ఉన్నవారు కూడా చెక్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో వయసు, పేరు సరిగ్గా ఉన్నాయా, ఇతర డాక్యుమెంట్స్తో మ్యాచ్ అవుతున్నాయా అనేది తప్పకుండా చూసుకోవాలి. ప్రభుత్వం ప్రకటించిన తర్వాతే ఒకే రోజు ఇవ్వకపోవచ్చు. విడతల వారీగా లేదా వారం రోజుల్లో పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.